హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను హొస్పేట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానన్నమాట. ట్రైన్ నెంబర్ వచ్చేసి 11140. హొస్పేట్ టు ముంబై ఎక్స్ప్రెస్ 13 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. హొస్పేట్ రైల్వే స్టేషన్ చూసారు కదా, ఎంత నీట్గా అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, హొస్పేట్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇది ఎక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి హంపిలో అనమాట, నరసింహస్వామి. హొస్పేట్లో అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే మనకి ట్రైన్ అయితే రెడీగా ఉంది. స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి 140కి ఎక్కితే స్టార్ట్ చేస్తుంది ఇక్కడ. ఇది S6 అన్నమాట. మన కోచ్ వచ్చేసి ఇది S6. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే ఖాళీగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మన బెర్త్ అనేది ఇదే. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ హొస్పేట్లో. కరెక్ట్ 140కి అయితే స్టార్ట్ చేశాడు. బాయ్ బాయ్ హొస్పేట్. వెల్కమ్ టు బాగలకోటి. ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్, అంటే లోకల్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది లోకల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైల్వే స్టేషన్ వచ్చి బాగలకోటే. ఇది కూడా కొంచెం డెవలప్ అవుతా ఉంది. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అన్నీ. ఇది కూడా కొంచెం డెవలప్ అవుతుంది బాగలకోటే. ఈ ట్రైన్ వచ్చేసి డీజిల్ ఇంజిన్తో నడుస్తుంది. నీట్నెస్ అనేది లేదు, స్పీడ్ అయితే మచ్ బెటర్. కానీ ఎవరు దీన్ని ట్రై చేయకండి రావడానికి. ఎందుకంటే జనరల్కి రిజర్వేషన్కి తేడా లేదు పెద్దగా. నాకు జనరల్లో ఉన్నాను అనేది అనిపిస్తాను, నాకు రిజర్వేషన్లో ఉన్నాను. వెల్కమ్ టు సోలాపూర్. ఫైనల్ అయితే మనం మహారాష్ట్రలో అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట.
మనమైతే సోలాపూర్లో పావ్ బాజీ అయితే తీసుకున్నాం అనమాట. 50 రూపీస్ పావ్ బాజీ. వెల్కమ్ టు పూణే జంక్షన్. ఫైనల్గా అయితే పూణేకి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఫైనల్గా పూణేకి అయితే రీచ్ అయ్యాను. టైం అయితే 1 o'clock అయింది. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది పూణేకి. సోలాపూర్లో హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, కానీ పూణేలో కరెక్ట్ 1:05కి అయితే రీచ్ అయ్యాడు. ఇప్పుడు మనమైతే పూణే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. లైటింగ్స్తో అయితే అద్దె కొట్టాడు పూణేలో రైల్వే స్టేషన్కి అయితే. చూస్తున్నారు కదా.